మహిళలే మణిరత్నాలు. మహిళా శక్తి. ఒక మహిళ ఈ సమాజంలో తన పేగును తెంచుకొని తల్లిగా, ఆకలి తీర్చే అమ్మగా, అనురాగాన్ని పంచే చెల్లిగా, ఆత్మీయత పంచే కూతురిగా, కష్టాల్లో తోడుండే స్నేహితురాలిగా, ఆప్యాయతను పంచే ప్రేమికురాలిగా, రేపటి భవిష్యత్తుకు రూపురేఖలు దిద్దే భార్యగా, ఇంటికి అలంకారమై వెలుగులు పంచే ఓ పని మనిషిగా, ముసలితనంలోనూ తోడును వీడని అనురాగ దేవతగా ఉండే వర్ణించ వీలు కాని రూపం. బాధ్యతలలో భూమాతను మించిన ఓపికకు మరో రూపం ఈ మహిళ. ఈ మహిళ తోడుంటేనే సమాజపు ఉనికి. తనువెల్లా గాయాలు అయిన నవ సమాజానికి వెలుగులను పంచే దివ్వే ఈ మహిళ. భారతీయ సంప్రదాయాలను పాటిస్తూ అణకువలోనే కాదు, ఆకాశంలోనూ సగభాగంగా ఆక్రమించి అందుకలదిందు లేదనే సందేహము లేకుండా ఎందెందు వెతికినా అందందే గలదు అనే విధంగా శాస్త్ర సాంకేతిక రంగంలో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, గగనతలంలోనూ దేశ రక్షణ రూపంలో అవని చతుర్వేది, విమాన రంగంలో సరళా తుక్రల్, సాహిత్యంలో సరోజినీ నాయుడు, సంగీతంలో ఆశా భోస్లే, లతా మంగేష్కర్, సినిమా రంగంలో ఐశ్వర్య రాయ్, నాట్యంలో సుధా చంద్రన్, యామినీ రెడ్డి, క్రీడా రంగంలో వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి, పరుగుల రాణి పిటి ఉషా, సేవా రంగంలో మదర్ తెరిసా వలె, వ్యవసాయ రంగంలో పంట పండించే స్థాయి మొదలు ఆకలి తీర్చే అమ్మ వరకు అన్నీ తానై నిలిచిన మహిళలకి అందరికీ కృతజ్ఞతాభివందనాలు. ఇక రాజకీయ రంగంలో రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ నుండి ద్రౌపది ముర్ము వరకు, ప్రధానమంత్రిగా సిక్కుల సమస్యను తీర్చడానికి సాహసిస్తే చావు ఎదురొస్తుందని తెలిసి కూడా దేశ భవిష్యత్తు కోసం సాహసం చూపిన ఇందిరాగాంధీ వరకు, సంఘ సేవకురాలుగా, రచయిత్రిగా, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకురాలుగా సుధామూర్తి గారు, ఇలా ఎన్నో పదవులకి వన్నె తెచ్చిన మహిళలెందరో మరెందరో నా భరతమాత ఒడిలో ఆణిముత్యాలు. అవని నుండి ఆకాశానికి వేసిన నిచ్చెన మెట్లు, అనాదిగా ఆడపిల్లకు చదువెందుకనే రోజుల నుండి ఒక్క మహిళ విద్యావంతురాలు అయితే తన కుటుంబాన్నే కాదు, నా భరతమాత భవిష్యత్తుకు దీప కాంతి అనే విధంగా సాక్షులు. ఒకప్పటి మొదటి ఉపాధ్యాయ మహిళగా కష్టాలను అనుభవించి కన్నీళ్లను దిగమింగి బురదను ఆభరణాలుగా ధరించిన దీశాలి నా తల్లి సావిత్రిబాయి పూలేను మించిన సరస్వతి మాతను కేవలం నా భరతమాత ఒడిలోనే చూడగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఒకంత గర్వంగా కూడా. అమ్మలా లాలించిన తల్లికి పరిపాలన నేర్పగలమా అన్న సామెతను నిజం చేయడానికి రాజకీయాలలో ఒకప్పటి దేశ రాజధానికి మొదటిసారి రాణిగా నిలదొక్కుని దేశ చరిత్ర స్థితిగతులను మార్చేసిన రజియా సుల్తానా ఓ సంచలనం. అదే దేశ రాజధాని నగరమైన ఢిల్లీకి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా నిలవడమే కాదు, పరిపాలనలోనూ తన రాజకీయ చతురతతో దేశ ప్రజల గౌరవ మర్యాదను నిలుపుకొని తెలంగాణ ఉద్యమంలో చిన్నమ్మగా పేరు సంపాదించిన సుష్మా స్వరాజ్ గారు ఢిల్లీ సిగలో వెలిసిన ఆణిముత్యం. అదేవిధంగా ఏకదాటిగా 15 సంవత్సరాలుగా పరిపాలనలో ఢిల్లీని అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దిన షీలా దీక్షిత్ గారిని మర్చిపోలేదెన్నటికీ నా భరతమాత. నిన్నటికి నిన్న ఢిల్లీ ప్రభుత్వం కుప్పకూలిందనే వాదనను తొలగించి పరిపాలించిన అతీషీ మేడం గారు భారతదేశ నడిబొడ్డున మరోసారి మహిళా కీర్తి పతాక ఎగురవేయడానికి సిద్ధమై పరిపాలనలో తన వంతు సేవను అందించటానికి, తన మార్కు పరిపాలనను అందించడానికి వస్తున్న నా భరతమాత ముద్దు బిడ్డ, సింహపు వేగం, పులి పంజాకు ఉన్న బలం, కర్రసాము,
కత్తిసాము నేర్చిన మహారాణిగా దూసుకొచ్చిన రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేళ ఆడపిల్లలపై సమాజం చూపే చిన్న చూపును చెదరగొట్టే శివాజీ వారసత్వపు సంఘ్ కార్యకర్తగా, మహిళల మాన ప్రాణాలకు అండగా, అత్యాచారాలు నిరోధించే మరో కిరణ్ బేడీలాగా పనిచేసి ముఖ్యమంత్రి పదవికి వన్నె తెస్తుందని ఆశిద్దాం.